ఫ్రెండ్స్, మనకి ఐస్ నెట్వర్క్ ఆఫ్టర్ ట్రేడింగ్ తర్వాత కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఇట్లా మనకి మైనింగ్ ఆన్ చేయగానే ఇలా చూపిస్తుంది చాలామందికి. ఒకళ్ళు నాకు ఇది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టారు. దీన్ని ఏం చేయాలని అడుగుతున్నారు. ఓకేనా, ఇది ఒక అప్డేటు. ఇంకొక అప్డేట్ ఇలా వస్తుంది, స్టెప్ 3 KYC అని. స్టెప్ 3 ఎవరికి వచ్చిందంటే, స్టెప్ 2 చేయని వాళ్ళకి ఇలా వస్తుంది స్టెప్ 3 అని. వీళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. ఓకేనా, స్టెప్ 2 మనకి ఇంతకుముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చింది అని నేను చెప్పాను. అది రాలేదు, మనకి ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్తో అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 3 మనకి అడుగుతుంది దీంట్లో. ఓకేనా, దీంట్లో 21 క్వశ్చన్స్ ఉంటాయి. 18 క్వశ్చన్స్ కరెక్ట్గా మనం ఆన్సర్ అవ్వాలి. ఓకేనా, ఒకవేళ మీరు తప్పుగా పెట్టినా సరే మనకి నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చిద్ది. ఒక వారం ఆగి మళ్ళీ ఇదే స్టెప్ వచ్చింది. ఓకేనా, మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓన్లీ మన యాప్కు సంబంధించినవి ఉంటాయి. ఎవరైనా సరే మనకి FAQ ఉంటుంది మనకి యాప్లో, మీకు అందరికీ తెలిసిందే. ఆ FAQ ఓపెన్ చేసి దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. వాటన్నిటిని మీరు ఆన్సర్ చేస్తే కంప్లీట్ అనేది అయిపోతుంది ఇది. ఓకేనా, రెగ్యులర్గా మనం చేసేటప్పుడు ప్రాపర్గా చేసుకుంటే మనకి ఎలాంటిది మళ్ళీ ఉండదు. ఓకేనా, కొంతమంది వచ్చిన దాన్ని నాట్ నౌ అని కొట్టేసి వదిలేసారు చాలామంది. వాళ్ళకి ఎవరైతే వదిలేసారో వాళ్ళకి ఇలా వస్తుంది. వచ్చిన వాళ్ళు మాత్రం అది ఖచ్చితంగా చేసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ చేయడానికి ఇది నాకైతే రావట్లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే FAQ కొంచెం స్టడీ చేసేసి మన యాప్ గురించి కొన్ని వివరాలు తెలుసుకొని, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి కాబట్టి వాటికి ఆన్సర్ చేసుకొని మీరే స్టెప్ అనేది కంప్లీట్ చేసేయండి. ఓకేనా, కొంతమందికి ఈ స్టెప్ కంప్లీట్ అవ్వకపోయినా సరే కాయిన్స్ అనేది యాడ్ అవ్వట్లేదు. మనకి ఆఫ్టర్ ట్రేడింగ్ తర్వాత మనం మైనింగ్ ఆన్ చేస్తున్నప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైన ఒకసారి దీన్ని చదవండి. వెరిఫై విత్ ఎక్స్ అంటే ట్విట్టర్ని వెరిఫై చేయండి అని అడుగుతుంది. ఏం వెరిఫై చేయాలి, దానికంటే ముందుగా మనం ఈ బటన్ మీద ప్రెస్ చేసి కాపీ చేసుకోవాలి. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత మనం ట్విట్టర్ యాప్ ఓపెన్ చేయాలి. చూడండి, ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఐస్ డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ అని టైప్ చేయండి. సెర్చ్ బాక్స్లో ఇది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి అనండి. దీన్ని కొంచెం పైకి అంటే మనకి ఇట్లా మెసేజ్లు కనపడతాయి. ఓకేనా, ఇది పాన్కేక్ స్వాప్లో లిస్ట్ అయింది. ఓకేనా, పాన్కేక్ స్వాప్లో లిస్టింగ్ అయింది. పాన్కేక్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళు దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. దీన్ని లైక్ చేసి రీట్వీట్ చేయండి. ఓకేనా, ఎవరో పాన్కేక్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళు. ఇది గెట్ ఐఓ ఇచ్చిన వాళ్ళు. గెట్ ఐఓ ఇచ్చిన వాళ్ళు దీన్ని లైక్ చేసి రీట్వీట్ చేసి క్యూఅవుట్ చేయండి. ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు OKXలో మనం ఓపెన్ చేస్తాను. నేను OKX ఇచ్చా కాబట్టి నేను OKXలో చేసి చూపిస్తాను మీకు. యూనిస్వాప్ ఇచ్చిన వాళ్ళు దీన్ని చేయండి. ఓకేనా, అలాగే OKX నుంచి BNB అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఓపెన్ అవుద్ది. మీకు షో ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుద్ది. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ చేయండి. లైక్ చేసి అంటే నేను ఆల్రెడీ చేసినా కాబట్టి చూపిస్తున్నాను మీకు. రీట్వీట్ చేయండి, క్యూఅవుట్ చేయండి. క్యూఅవుట్ చేసినప్పుడు మీకు మళ్ళీ నేను క్యూఅవుట్ చేసి చూపిస్తాను. చూడండి, క్యూఅవుట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుద్ది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏదో ఒక టైప్ చేయమని అడుగుతుంది కదా. ఇక్కడ మనం ఇందాక మిమ్మల్ని కాపీ చేసుకోమని చెప్పే కదా యాప్లో, ఇది కాపీ చేసుకోమని చెప్పే కదా. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రీపోస్ట్ చేయండి. ఓకేనా, దీన్ని క్యూఅవుట్ చేయటం అంటారు. ఇలా చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇట్లాగా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. మీ ప్రొఫైల్లో మీరు రీట్వీట్ చేశారు కదా, అది కనపడుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. షేర్ బటన్ మీద క్లిక్ చేశాక కాపీ లింక్ అని వచ్చింది. ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేశాక మీకు అడ్రస్ అనేది కాపీ అవుతుంది. తర్వాత ఈ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు ఇప్పుడు కాపీ చేసిన అడ్రస్ని పేస్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టండి, అయిపోతుంది. ఓకేనా, మీకు మళ్ళీ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. గతంలో మనం ఇది ఫేజ్ 2 వెరిఫికేషన్లో చేసాము. చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, కొత్త వాళ్ళు అడుగుతున్నారు. నేను వాళ్ళ కోసం చెబుతున్నాను. కొంతమందికి నాకు కాయిన్స్ యాడ్ అవ్వలేదన్నా, ఎట్లా తెలుసుకోవాలి నా కాయిన్స్ యాడ్ అయినాయో లేదని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు కాయిన్స్ కనపడతాయి కదా. కాయిన్స్ కనపడిన తర్వాత ఈ ఐస్ ఉందా,
ఐస్ పైన గ్రీన్ మార్క్ ఉంది కదా, ఈ గ్రీన్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆ గ్రీన్ మార్క్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్ చైన్ అని ఉంది చూసారు, ఈ బ్లాక్ చైన్ కింద కాయిన్స్ ఉన్నాయి. ఇవి కాయిన్స్ యాడ్ అయినాయి ఒకరికి. ఓకేనా, ఇట్లా మీకు కనపడుతుంది ఎన్ని కాయిన్స్ బ్లాక్ చైన్ మీద యాడ్ అయినాయి అనేది. ఏ బ్లాక్ చైన్ మీద యాడ్ అయినాయో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది కదా, ఈ గ్రీన్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆ గ్రీన్ మార్క్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీకు అడ్రస్ మీకు కనపడుద్ది ఇక్కడ, మీరు ఏ అడ్రస్ ఇచ్చారు, దేనిది ఇచ్చారు అనేది. అలాగే మీకు ఆ అడ్రస్లో మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా చూపిస్తుంది. ఓకేనా, ఇట్లాగా బేలెన్స్ అడ్రస్ ఏ వాలెట్కి ఇచ్చారు అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, ఇట్లా మీరు ఈ కాయిన్స్ యాడ్ అయినాయో లేదో తెలుసుకోండి. ఇంకా కొంతమందికి ఎందుకు యాడ్ అవ్వలేదంటే కొంతమంది కొత్తగా మైనింగ్లోకి వచ్చారు. కొత్త వాళ్ళకైతే యాడ్ అవ్వవు. మీకు స్టెప్ 1 స్టెప్ 2 కేవైసీ కంప్లీట్ అయినా సరే ఇప్పుడే మీకు యాడ్ అవ్వవు. మీరు వెయిట్ చేయండి. ఈసారి మీకు మనకు రిలీజ్ అయినప్పుడు బహుశా యాడ్ అవ్వచ్చు. కొత్త వాళ్ళు అయితే కంగారు పడవద్దు. ఓకేనా, ఒక 2 వారాలు 3 వారాలు అయిన వాళ్ళు, ఒక నెల రోజులు అయిన వాళ్ళకి యాడ్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు అయితే కంగారు పడవద్దు, వెయిట్ చేయండి. ఓకేనా, కొత్త వాళ్ళు వెయిట్ చేయండి. ఐస్ నెట్వర్క్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అడుగుతున్నారు కొత్త వాళ్ళు. ఓకేనా, ఎవరికైనా సరే ఐస్ నెట్వర్క్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కావాలనుకుంటే మన ట్విట్టర్ అకౌంట్లో ఉంటుంది. నా ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి అందరూ. మనకి పిన్నుడ్ మెసేజ్ ఉండిద్ది ఫస్ట్లోనే. ఈ పిన్నుడ్ మెసేజ్లో మనకి ఐస్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది. దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీ వాలెట్లో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మనకి ప్రతి నెట్వర్క్ గురించి, మనం చేసే అన్ని ప్రాజెక్టుల గురించి, అన్ని మైనింగ్స్ గురించి ట్విట్టర్ అకౌంట్లో నేను అప్డేట్ ఇస్తున్నా ప్రతిదీ. నా అకౌంట్ని అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ట్విట్టర్ని మీరు ఫాలో అవుతే, నా ట్విట్టర్ అకౌంట్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీకు అన్ని అప్డేట్లు మీకు ముందుగానే తెలుస్తాయి. ఓకేనా, అలాగే నేను ట్విట్టర్లో పెట్టిన ప్రతి పోస్ట్ని లైక్ చేసి రీట్వీట్ చేయండి. ఎక్కువగా లైక్ చేసి రీట్వీట్ చేయటం వల్ల ఏంటంటే సమాచారం ఎక్కువ మందికి వెళ్ళిద్ది. మీ డౌన్లైన్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వమనండి, లేదంటే నా ట్విట్టర్ అకౌంట్నైనా ఫాలో అవ్వమనండి. ఓకేనా, ఎక్కువగా లైక్ చేసి రీట్వీట్ చేయండి. దీనివల్ల సమాచారం ఎక్కువగా తెలుసుకుంటారు అందరూ. నా ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, అందరూ ఫాలో అవ్వండి. OKX వాలెట్ నుంచి బైనాన్స్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి ఒకవేళ కేవైసీ OKXలో కంప్లీట్ అవ్వకపోయినా సరే కాయిన్స్ యాడ్ అవ్వట్లేదు. అది కూడా చూసుకోండి. కేవైసీ అవ్వని వాళ్ళు OKXలో ఎవరన్నా ఉంటే ముందు కేవైసీ చేసుకోండి. అవివో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ OKX ద్వారానే మనకి కేవైసీ కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఎవరన్నా చేయని వాళ్ళు కేవైసీ ఉంటే దీంట్లో కేవైసీ చేసేసుకోండి. మనకి బీ నెట్వర్క్ చేసేవాళ్ళు మనకి ఇక్కడ కింద ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది. ఈ కేవైసీ కంప్లీట్ చేయండి, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వాలెట్పై క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసాక ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్ని ఎంచుకోండి మీరు. ఓకేనా, ఇట్లా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక బైనాన్స్ స్మార్ట్ చైన్ ఎంచుకోండి. దీంట్లో బైనాన్స్ స్మార్ట్ చైన్ ఎంచుకున్నాక ఇది రిసీవ్ సెండ్. ఎవరికైనా మీ కాయిన్స్కి పంపించుకోవాలనుకుంటే పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవాలనుకుంటే రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే మనకి బీ నెట్వర్క్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీడియో కింద లింక్ ఉంటుంది, చూసి జాయిన్ అవ్వండి. అతనే నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూపిస్తుంది డిస్ప్లే మీద. 12 days తర్వాత మనకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెబుతున్నారు. ఓకేనా, ఇది ఒక గుడ్ అప్డేట్ మనకి అతనే నెట్వర్క్లో. ఇంకా మనకి గేమింగ్ జోన్ అయితే ఓపెన్ చేశారు. ఈ గేమింగ్ జోన్లో కూడా మనం కొత్త అకౌంట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గేమింగ్ జోన్లో కూడా మనం కొత్త అకౌంట్ అయితే తీసుకోవాలి. దీంట్లో మనం కొత్తగా సైన్ అప్ అవ్వాలి. రెఫరల్ కోడ్ అడుగుతుంది. మన కింద జాయిన్ అయిన వాళ్ళంతా కొంచెం వెయిట్ చేయండి. నేను జాయిన్ అయిన తర్వాత మీకు రెఫరల్ కోడ్ అయితే ఇస్తా, దాని ద్వారా మీరు జాయిన్ అవుదురు. కానీ ఏజెడ్ కాయినర్ యాప్లో మనకి ఒక అప్డేట్ జరిగింది. అప్డేట్ జరిగిన తర్వాత మైనింగ్ సెషన్ అయితే ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది ఒకటి గమనించండి. దీంట్లో ఇది కూడా చాలా మంచి ప్రాజెక్టు. దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో కింద లింక్ ఉంటుంది, చూసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మల్లూరిని నెట్వర్క్ అని చెప్పేసి కొత్త ప్రాజెక్ట్ మంది ఇది. దీంట్లో కూడా జాయిన్ అవ్వండి అందరూ. ఓకేనా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది. అలాగే నా రెఫరల్ కోడ్ కూడా ఉండిద్ది. నా రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకొని జాయిన్ అవ్వండి. చాలా సింపుల్గా ఉండిద్ది జాయిన్ అవ్వటం కూడా. ఓకేనా.
త్వరలో నేను దీని గురించి పూర్తి వీడియో అనేది చేస్తా. ఫ్రెండ్స్, చాలామందికి వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే అర్థం అవ్వట్లేదు. అంటే కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి కాదు. ఇది వీడియో కదా, వీడియో కింద ఇది టైటిల్ మనకి, ఓకేనా. టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ మోర్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇదే డిస్క్రిప్షన్ మనకి, చూడండి పేరు ఉంది ఇక్కడ, ఇదే డిస్క్రిప్షన్, ఓకేనా. ఇంకా మీకు పూర్తిగా కనపడాలంటే మళ్ళీ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కింద, ఈ మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేశాక ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇది మన వాట్సాప్ గ్రూపు, మన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపు. ఇందులో జాయిన్ అవ్వండి అందరూ. ఎందుకంటే నేను ప్రతిదీ వీడియో రూపంలో నేను మీకు చెప్పలేను కాబట్టి, చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే ఇమీడియట్గా నేను వాట్సాప్ గ్రూప్లో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా ఇది ఓకేఎక్స్ యాప్కి సంబంధించిన రిఫరల్ లింకు. ఎవరికైనా ఓకే యాప్స్ కావాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అవ్వండి. ఇంకా మనం ఇవన్నీ మనం చేసే ప్రాజెక్టుల వీడియోలు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే జాయిన్ అవ్వండి. మీరు నెట్వర్క్లో ఎవరైనా ఉంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోయింది. ఫ్రీగా మనం మైనింగ్ చేసుకొని అమౌంట్ సంపాదించుకోవచ్చు అని మనకి 2 ప్రాజెక్టుల ద్వారా రుజువైంది. ఒకటి అవీవా, రెండోది ఐస్ మైనింగ్, ఓకేనా. మీరు మన కింద జాయిన్ అయిపోయి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు వాట్సాప్లోకి చాటింగ్లోకి రండి, కాల్స్ చేయొద్దు ఎవరో. చాటింగ్లోకి వచ్చి నాకు వాయిస్ మెసేజ్ ఇవ్వండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా, ఓకేనా. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే వీడియోలు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని అనుకుంటే కొంచెం కామెంట్ చేయండి. లేదంటే ఇంకా అర్థం కావట్లేదని ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పంటే చెప్పడానికి ట్రై చేస్తా, ఓకేనా. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయో లేవో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. కొంచెం మాకు అర్థమవుతున్నాయని అనుకున్న వాళ్ళు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి.